సైజ్ జీరో. ఈ రోజు మా సైజ్ జీరో టీంలో ఒక వెరీ 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 స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఆయన ఏ ప్లేస్కి వెళ్తే కూడా హీ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ స్మైల్స్, మేక్స్ పీపుల్ ఫీల్ స్పెషల్, మేక్స్ దెమ్ ఫీల్ లైక్ స్టార్స్. జెన్యున్లీ అ క్రియేటర్ ఆఫ్ స్టార్స్, రాఘవేంద్ర రావు గారు. వితౌట్ హిమ్ ఈరోజు సైజ్ జీరో మూవీ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. ఎందుకంటే హీస్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ డైరెక్టర్ ప్రకాష్ గారు. సో ఆయన లేకుండా we wouldn't have had Prakash garu and definitely wouldn't have had Kanik also. So let us all welcome Zero Zero Size Zero. Chitikilo sannangavaro Zero Zero Size Zero. Kattilanti figaro Zero Zero Size Zero. Zindagi jeelo yaar. డైరెక్టర్ యాంకర్గా మార్చేశారు ఇప్పుడు. జనరల్గా పివి చెప్పండి, హీరోని ఓరియంటెడ్, అందులో పర్టికులర్గా హెల్త్ కాన్షియస్నెస్ మీద తీసిన సైజ్ జీరోని ఎందుకు సెలెక్ట్ చేశారు? మనకు 2 చాయిసెస్ ఉన్నాయండి. సైజ్ జీరోనా, డర్టీ పిక్చరా. డర్టీ పిక్చర్ 20 years బ్యాక్ అయితే బాగుండేది. సో బబులు చెప్పాడు ఏం చేద్దాం అని. సో వి థాట్ సైజ్ జీరో అయితే బెటర్ ఆప్షన్. మిస్టర్ కేఎస్ ప్రకాష్ రావు. తను కనిక వచ్చారు. సో వచ్చి వీ హ్యావ్ దిస్ స్క్రిప్ట్. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమాతో చేయాలి. ముందు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ తీసుకురావాల్సి వచ్చింది ఫస్ట్ మీ అబ్బాయిని. సో తెలుగు తమిళ్ అన్నాం. తెలుగు అనగానే బాగా మేము తెలుగు తమిళ్ అన్నాం. కంగారు పడ్డాడు. ఏం కంగారు పడిన అవసరం లేదు, బైలింగ్వల్ లాగా చేస్తే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉంటాయి. సో జర్నీ అక్కడి నుంచి. నేను అడిగింది ఈ సబ్జెక్ట్ ఎందుకు కమర్షియల్గా హీరో లేని సబ్జెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేశారు? సబ్జెక్ట్ ఈజ్ యూనివర్సల్ అండి. దిస్ ఇస్ యూనివర్సల్ థీమ్ విచ్ ఎవ్రీ గర్ల్, ఉమెన్, కిడ్ కనెక్ట్స్ విత్ ఇట్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ కనెక్ట్స్ విత్. మా లాంటి వాళ్ళ సంగతి మీలాంటి వాళ్ళకి రంభావరం సినిమాలకు ఆల్రెడీ ఉన్నారు కదా. ఇన్నవా ఇన్నవా డోలు సన్నాయి, పెళ్ళింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి. ఇన్నవా ఇన్నవా డోలు సన్నాయి, పెళ్ళింట సప్పుడు పేటల కందెత్తున్నాయి. కోడల పిల్ల హీరోని ఏమన్నా కోడల పిల్ల అమ్మా, హిందీలో బహు ఉందాం, కోడలమ్మ అందామండి. కోడలమ్మ. ఇట్లదేనా? మా రోజుల్లో హెల్త్ కాన్షియస్గా కానీ లేకపోతే బ్యూటీ పార్లర్స్ కానీ ఇవన్నీ లేవు. ఈ 10K రన్ను 5K రన్ను ఇవన్నీ చూసిన తర్వాత నీకు ఇటువంటి స్టోరీ రాయాలని ఐడియా వచ్చిందా? ఎందువల్ల ఇటువంటి స్టోరీ రాయాలనుకున్నావు నువ్వు? Actually, the germ of the story started from somebody very close. One of my cousins is a little overweight. So whenever I would go and stay with them, either her mother would say, stop eating chapati today, today no rice, only liquid diet. Just 1 month, 2 months, you do this, find a husband, get married, then eat what you want. So I would be like, now that girl was, my cousin, she loves eating, and she was sitting there like, I have to find this guy, I have to starve. So on the face of it, it was very funny that everybody is suffering from it or everybody is affected by it. Women, children, in our families we see somebody or the other has weight issues. So the germ actually came from not only close people who are close to me, around me from the society, but also what are the influences and what are the problems that we are facing in the society at large. So it was a dual combination, and I thought it was the right time to bring out this story in a fun manner and present it. అనుష్క ఈ సినిమాలో చాలా లావుగా కనిపించాలి. స్వీటీ సన్నబడింది, కంటిన్యూటీ మిస్ అయింది. మిస్టర్ డైరెక్టర్, నాన్నగారు పేరు పెట్టుకున్నావు నువ్వు, కేఎస్ ప్రకాష్ రావు అని. నాన్నగారు కూడా ఏంటంటే ఎప్పుడు 10 years అహెడ్గా ఉండేవారు అనమాట ఆయన స్టోరీస్ అన్ని. అలా ఫస్ట్ పిక్చర్ బొమ్మలాట చేసావు, నేషనల్ అవార్డు వచ్చింది. సెకండ్ పిక్చర్ వాల్ట్ డిజ్నీతో ఫ్యాంటసీ చేసి చాలా గ్రాండ్యూర్ పిక్చర్ చేసిన తర్వాత సడన్గా నీ వైఫ్ రాసిందని చెప్పి సెలెక్ట్ చేసావు స్టోరీ. ఈ స్టోరీ డెఫినెట్గా తీస్తే సొసైటీకి, ఆడియన్స్కి కూడా ఉపయోగపడుతుంది, ప్రొడ్యూసర్కి డబ్బులు కూడా వస్తాయి అని కన్ఫర్మ్డ్గా అనుకుని చేసేవారు. అంటే లాస్ట్ 2 points కరెక్ట్. ఒకటి, ఎంత బొమ్మలాట నేషనల్ అవార్డు వచ్చినా కమర్షియల్గా అవి సినిమా తీయాలని ఉండింది. అనగనగా ధీరుడు అన్ఫార్చునేట్లీ హ్యూమన్ ఎమోషన్ వాజ్ మిస్సింగ్. అండ్ నెక్స్ట్ స్టోరీ ఏది చేయాలనుకున్నా అది దాంట్లో హ్యూమన్ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటేనే చేస్తానని అనుకున్నాను. అండ్ ఫార్చునేట్లీ కనక రాసిన స్టోరీ నాకు చాలా నచ్చింది.
and because it has a very strong human story in it, and also it's a comedy, so yeah, see, subject matter personally I like a lot. Inta a topical subject and humorous ga, and in a fun filled way she had written. I felt commercially also it will do well, and that's the reason I wanted to do this. నా ఫిగర్ 36 24 36 కాదు, నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొట్టినప్పుడు బాత్రూంలో కూర్చొని దమ్ము కొడతాను, మరీ మనసు బాలేకపోతే మేడకి మందు కొడతాను. నాకు ఫుల్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫుల్ సపోర్ట్ కీరవాణి. నీకు ప్రకాష్ కథ చెప్పినప్పుడు ఏమనిపించింది స్వామి? యాక్చువల్గా బబ్లు చెప్పలేదండి కథ, కనుక మా ఇంట్లో నేరేషన్ అండి. నేరేట్ చేస్తున్నంతసేపు మేము మధ్య మధ్యలో జీడిపప్పులు ఇవన్నీ ఇంటర్వెల్ వరకు చెప్పగానే ఒక బ్రేక్ తీసుకున్నామండి, చిన్న ఒక 5 minutes బ్రేక్. తనకే చెప్పి కంఠశోష. తర్వాత సెకండ్ హాఫ్లో జీడిపప్పులన్నీ తినడం ఆగిపోయినాయండి, ఎందుకంటే ఫోకస్ దాని మీద వెళ్ళిపోయిందండి. సబ్జెక్ట్లో చిన్న తెలియని గిల్ట్ రావడం. అంటే ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత నేను ఒక ఆఫర్ ఇచ్చానండి కనికకి. కనిక ఒక పని చేద్దాం, మనకు 6 పాటలు ఉన్నాయి, 6 పాటల్లో ఫస్ట్ సాంగ్ రికార్డింగ్కి నేను 98కి వస్తాను. సెకండ్ సాంగ్ రికార్డింగ్ అప్పుడు మీరు వచ్చి నన్ను ఆర్కెస్ట్రా కండక్ట్ చేసేటప్పుడు మీరు నన్ను తీయండి, అప్పుడు 96కి వస్తాను. అలా ఒక్కొక్క పాటకి 2 కేజీలు తగ్గుతూ మన ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పటికి నేను సైజ్ జీరో అని మీరు ఏదైతే అంటున్నారో, నేను యాక్చువల్గా 75 ఉండాలండి మెడికల్గా, నేను 75కి వచ్చేస్తాను అని చెప్పానండి. సో ఐ ప్రామిస్ యూ. సో తను చాలా ఆనందపడి ఇదేదో మనకు బాగా వర్కౌట్ అయ్యేలా ఉందండి అని మంచి స్వీట్లన్నీ తను స్పెషల్గా నా కోసం సెలెక్ట్ చేసి తీసుకొచ్చి తినిపించింది. ఇదే లాస్ట్ మీకు ఛాన్స్ అని. అక్కడ నుంచి ఏమైందంటే ఫస్ట్ సాంగ్ రికార్డింగ్కి 101 అయిందండి, సెకండ్ సాంగ్ 102, అలా పెరుగుతూ వెళ్ళిందండి. అది సంతోషమే సగం బలం అంటారు బబ్లు. అలాగా మనకు వర్క్ బాగా జరుగుతుందనే ఆనందంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ వచ్చేసరికి 105కి వచ్చానండి. కాకపోతే నేను కానీ తను కానీ ఇంకా ఆ టాపిక్ అక్కడితో క్లోజ్ అన్నమాట. ఇంట్లో దుమ్ము తొలపడం నుంచి టాయిలెట్ కరగడం దాకా అన్ని పనులు నాకే చెప్పు. ఇలాంటి సాగు పని ఆ తిండి పొదుకు చెప్తే కొంచెం కొవ్వైనా కొరుకుద్దిగా. స్వీటీ, హై బెస్ట్ ట్రై చేయకూడదు, నీ ఫిగర్కి ఫిట్ అవుతుంది. స్వీటీ, నా బ్యాడ్ లక్, నీతో సినిమా ఇంకా చేయలేదు నేను, బట్ ఇంకా హోప్ ఉంది నాకు. ఫస్ట్ స్వీటీ నేను నాగార్జున దీంట్లో చూసినప్పుడే సౌత్ ఇండియాలో #1 ఆర్టిస్ట్ అవుతామని ఫస్ట్ చూడంగానే చెప్పాను నేను నాగార్జున గారు చూసినప్పుడు. గుర్తుంది కానీ అమ్మాయిని కొత్త అమ్మాయి వచ్చింది చూడండి డైరెక్టర్. అలాగే అరుంధతి కాడి నుంచి ఫస్ట్ పిక్చర్ కాడి నుంచి ఆల్ క్యారెక్టర్స్ రావటం అనేది, ఆల్ టైప్స్ ఒక్కదాని చేసావు. అందరూ పర్టికులర్గా బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో, ఎవ్రీథింగ్ అబౌట్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు కథ వినగానే ఇదేమో నా మీద సెటైర్ వేస్తున్నారా అది ఇది అని అనుకున్నావా, లేకపోతే యూ వాంటెడ్ టు రియలీ? ఫస్ట్ పివి గారు, వినయ్ గారు అందరూ ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ విన్నాను, చాలా బాగుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ నేను ఇప్పుడు రీసెంట్ పాస్ట్ వినిన్ స్క్రిప్ట్, చాలా బాగుందని చెప్పారు. సో ఆల్సో గాట్ ఎక్సైటెడ్, ఒక విందామని. అండ్ దెన్ అప్పుడు వెన్ ఐ రిమెంబర్ వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత జస్ట్ 2 weeks అయింది అప్పుడే. అండ్ వచ్చి నేను నెరేట్ చేశారు. అండ్ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను అప్పుడు నా మైండ్లో ఇప్పుడు నేను ఈ ఫిలిం చేస్తున్నాను అదేం థింక్ చేయలేదు, బట్ ఆ స్టోరీ వింటున్నప్పుడు ఐ ఫీల్ చాలా కనెక్ట్ అయ్యాను. అనుష్క యాక్చువల్లీ స్వీటీ యాజ్ అ నార్మల్ పర్సన్ కూడా తీసుకుంటే, అండ్ తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత అనుష్కని కూడా తీసుకుంటే, ఐ ఫీల్ ఈవెన్ యాక్ట్రెసెస్ ఆర్ నాట్ స్పేర్డ్. ఇప్పుడు మనకు కూడా మూవీస్ చేస్తున్నప్పుడు సన్నగా ఉంటే ఎందుకు ఇంత సన్నగా ఉన్నారు, కొంచెం లావ్ ఎక్కితే లావ్ ఎక్కారని ఆల్వేస్ ఐ థింక్ మన from time we wake up in the morning till the time we sleep, it is something which constantly mana even as actresses we hear. I could connect to it so much. వింటున్నప్పుడు రాఘవేంద్రరావు అబ్బాయి ప్రకాష్ చెప్తున్నాడని మైండ్ ఇండైరెక్ట్గా ఉందా నీకు? అప్పుడు లేదు, మా అబ్బాయిని తెలుసు, అబ్బాయి తెలుసు, వచ్చి మాట్లాడినప్పుడు అన్నీ ఉంది. బట్ వింటున్నప్పుడు కథలో వస్తాను, సాంగ్ వస్తుంది, ఫ్రూట్ ఎప్పుడు వస్తుంది, ఫ్లవర్ ఎప్పుడు వస్తుంది. అనుష్క జనరల్గా డైరెక్టర్గా ఒక సీన్ చెప్పినప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి డైరెక్టర్ చెప్పలేకపోవటం, బికాజ్ ప్రకాష్ ముందు నువ్వు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరి దగ్గర పనిచేసావు. ప్రకాష్ నువ్వు చిన్న డైరెక్టర్గా ఊహించుకుని
ఏమన్నా చెప్పదలుచుకుందో చెప్పలేకపోవటం అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ ఎట్ ఆల్ అండి. ఎందుకంటే ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వన్ థింగ్ వాజ్ వాట్ వాజ్ వెరీ నైస్ ఇస్ మన అందరూ వీ హ్యాడ్ అ వెరీ హెల్దీ రిలేషన్షిప్. ఫస్ట్ ఫ్యూ డేస్ మాకు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు for me it is always little it's difficult to get into the character till you understand the character well. So day one, first they used to come only and ask me, this is the scene, are you comfortable with cheyocha, and make sure that before any నాకు వచ్చే ముందు they used to take care. So after that you know that the director and the team వాళ్ళే అంత కేర్ తీసుకుని అనిపించినప్పుడు I somehow felt very comfortable. No thanks, నేను డైట్లో ఉన్నాను, కార్బోహైడ్రేట్స్ తినను. పిచ్చోడా, ఇది కార్బోహైడ్రేట్ కాదు, కీమా సమోసా కత్తిలా ఉంటాయి, తిను. నిన్ను మోసి మోసి ఆ ట్రెడ్మిల్ అరిగిపోయింది కానీ నువ్వు మాత్రం విగ్రహంలో అలాగే ఉన్నావు. ప్రశాంతి కాస్ట్యూమ్ డిజైనర్కి అంటే నాకైతే నేర్పుతున్నా, నాకు గనక అనుష్క హీరోయిన్ అంతే అని తెలిసి నాకు నేను తీసే పిక్చర్లో నైట్ నిద్ర ఉండదు, స్టోరీ గిరి అంతా సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సైడ్కి వెళ్ళిపోయి అమ్మాయికి సాంగ్లో ఏ డ్రెస్ వేద్దాం, ఏ జ్యువెలరీ వేద్దాం, ఏం చేద్దాం, ఇవే వస్తాయి. మొత్తం హీరోలు గిరోలు అందరూ వెళ్ళిపోతారు అన్నమాట. అంటే బికాజ్ ఐ బిలీవ్ ఇన్ గ్లామర్ ఆల్సో, హీరోయిజంతో పాటు గ్లామర్ కూడా. అలా ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా అందులో మొత్తం బాహుబలి అంతా ఒక చీరే ఇచ్చాను. కాస్ట్ చెప్పంగానే మళ్ళీ సైజ్ 0 మిడిల్ క్లాస్ సబ్జెక్టు మనకి సాంగ్లను వస్తుందా లేదని ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్మెంట్ ఏమన్నా చెందావా లేకపోతే? సో అలా ఏం లేదు అంకుల్, ప్రకాష్ చాలా ఛాన్స్ ఇచ్చారు. యా, బట్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ వాజ్ లావుగా కనిపించాలి కానీ చాలా క్యూట్గా, చాలా అందంగా, చాలా అడోరబుల్గా కనిపించాలి. దట్ వాజ్ ద మెయిన్ ఛాలెంజ్. అండ్ ఆల్సో బాహుబలి లాంటి సినిమా ఒకటి చేసిన తర్వాత ఇట్స్ లైక్ 3 ఏళ్ళు వీఆర్ ఇంకా ఏ కాంటాక్ట్లో ఉన్నాం, అదే వేరే ప్రపంచంలో బతికాం. సో అదొక కొంచెం టైం తీసుకుంది నాకు, ఒక 1 month 2 months టు గెట్ ద క్యారెక్టర్, టు సీ వాట్స్ అవైలబుల్ అండ్ వాట్ టు డూ అండ్ ఆల్. బట్ ఐ థింక్ ఒకసారి చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫ్లోలో వెళ్ళిపోయింది. అండ్ ఓకే, సో నీకు వర్రీ ఏం లేదు చెప్పాలండి. బికాజ్ మన సాంగ్స్ అన్ని చేస్తున్నప్పుడు యూజువల్లీ ఏమవుతుంది, జ్యువెలరీ తీసుకొని వస్తాయి అండ్ ఆల్ దట్. నో, హర్ ఓన్ గోల్డ్ జ్యువెలరీ, హర్ ఓన్ డైమండ్ జ్యువెలరీని తీసుకొని వచ్చి షీ యూస్ టు గివ్ ఇట్ టు మీ. అండ్ నాకు ఐ ఆల్వేస్ ఫీల్ అయ్యో నో సీన్ చేస్తున్నప్పుడు డైమండ్ జ్యువెలరీ అని ఎలా వేసుకోవాలని ఐ టు బి వెరీ స్కేర్డ్. ఇప్పుడు ఈ సీన్కి ఇది కావాలని దే టు బ్రింగ్ ద జ్యువెలరీ అన్ని దే టేక్ కేర్ ఆఫ్ దట్. ఫుల్ క్రెడిట్ ఫర్ Anushka's look in the film is Prashanti. I think that combination is difficult to get and she did a fantastic job. ఒక్కో సాంగ్కి చాలా హింసించేవాడు కదా నిన్ను, కొంచెం ట్యూన్స్. ఫస్ట్ సినిమా ఏదండి మీ ఇద్దరు చేసింది? అల్లరిమొగుడు. అల్లరిమొగుడు మన కాంబినేషన్లో ఫస్ట్ మూవీ కదండి. అలాగే బబ్బులు కాంబినేషన్లో ఫస్ట్ మూవీ సైజ్ 0 అండి. రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉందండి. మన సినిమాలో ఫస్ట్ సాంగ్ ఒళ్ళు ఎలా తగ్గించాలని బమ్ చిక్ బమ్ బమ్ చేయి బాగా, ఒంటికి యోగా మంచిదే కానీ. సైజ్ 0లో సైజ్ 0 టైటిల్ సాంగ్. రీరికార్డింగ్ చేసేటప్పుడు అందరూ ఏంటంటే జనరల్గా మీ అందరికి తెలియని విషయం, మీరు రీరికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు వెళ్ళరు కదా మీరు. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు సాంగ్ వస్తుందంటే అందరూ వచ్చి కూర్చునేవాడు అనమాట, ఎప్పుడు ఏం పడుతుంది ఏంటని. అలా ఇప్పుడు మా అబ్బాయి అని తెలిసి ఆర్కెస్ట్రా, అప్పుడు అంతమంది ఆర్కెస్ట్రా ఎవరు లేరు కదండి, మొత్తం అంతా కంప్యూటరైజ్డ్ అండి. కంప్యూటరైజ్ కాబట్టి ఆ సిచ్యువేషన్ రాలండి. అయినా కూడా ఎదురు చూసావా ఏమన్నా ఎప్పుడైనా పండుగ ఏమైనా వస్తుందని? అంటే పాటలో లేవు కదండి అసలు, అంటే లేకుండా ఇంకా ఛాన్స్ లేదు కదండి. పళ్ళు ఉన్న ఒకే ఒక రొమాంటిక్ సాంగ్ మెల్లగా, అది ఫీల్ గుడ్ సాంగ్ అండి. నేను ఇబ్బంది పెట్టినట్టు ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది కాదు కానీ ఈ సినిమాలో హీరో హీరోయిన్లకి మధ్యలో లవ్ ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, ఒక కెమిస్ట్రీ మెయింటైన్ అవుతుంటుందండి. స్విమ్మింగ్ పూల్ సీన్స్ అవే ఉన్నాయండి. వాళ్ళిద్దరి మధ్యన ఒక కెమిస్ట్రీ, అన్స్పోకెన్ కెమిస్ట్రీ ఏదో ఉంటుందండి.
ఆ కెమిస్ట్రీకి మూలం నేను కనిపెట్టింది ఏంటంటే ఈ వీళ్ళిద్దరు మధ్య బబ్బులు కనిక. అది ఏం జరిగేదంటే రికార్డింగ్ కానీ రికార్డింగ్ కానీ మా దగ్గరికి వచ్చేటప్పుడు కనుక మూలం నిలబడి ఉంటుందండి గదిలో. బబ్బులు ఏమో నా పక్కన కూర్చుని ఏదో నేను ఒకటి వినిపిస్తూ ఉంటే సడన్గా ఫోన్లో ఏదో మెసేజ్ వస్తుంది. బయట నుంచి ఎవరో మెసేజ్ పెట్టారని చెప్పి అనుకుంటాం. అది ఇలా కొంచెం చూసుకుంటూ ఏదో నన్ను మాటల్లో పెట్టి ఈ లోపల కనుక బయటికి వెళ్ళిపోద్దండి. ఇప్పుడే వస్తానండి అని చెప్పి బయటికి వెళ్తాండి. అంటే అక్కడ ఏమనుకుంటారో వాళ్ళు ఏదో డిస్కస్ చేసి అందులో థర్డ్ బిట్ బాగోలేదు, లేకపోతే అందులో ఆ వైలెంట్ బిట్ బాగోలేదు అంటే నాతో డైరెక్ట్ చెప్పలేక బయటికి పిలిచి డిస్కస్ చేసి మళ్ళీ ఏం ఎరగనట్టు లోపలికి వచ్చి కొంచెం ఆ మాట ఈ మాట మాట్లాడి సార్ అది అందులో కొంచెం వైర్ మారిస్తే బాగుంటుందేమో చూడండి. సో సెల్ ఫోన్ బాగా యూజ్ చేస్తున్నారు. ఇది నాకు తెలియదండి. ఇదంతా జెమిని కనిపెట్టి ఇలా చూడండి అసలు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి చోటు ఉంది. నేను ఏంటి బబ్బులు అని అడిగితే నేను ఒప్పుకోవట్లేదు. నేను అప్పుడే చెప్పాను మీకు, కనుక డైరెక్ట్గా చెప్పమంటే చెప్పదు వాట్ షీ ఫీల్స్. సో వీ హ్యాడ్ టు డూ దిస్. కలలు కళ్ళల్లో వాలుతుండగా గుచ్చి గుచ్చి విచ్చినట్టుగా కంటి పాపలో పువ్వు పోయగా. ప్రకాష్, వాట్ ఈస్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్? నాకు యాజ్ అ డైరెక్టర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సీనో లేకపోతే ఇంపార్టెంట్ సాంగ్ రేపు పొద్దున్న తీస్తాం అనగా నైట్ ఫుల్గా ఆలోచించుకుని మైండ్లో ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు ఫిక్స్ చేసుకుని మర్నాడు వెళ్ళి దాన్ని తీసిన తర్వాత తిరిగి కార్లో వెనక్కి ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ ఐ క్లోజ్ మై ఐస్, నేను అనుకుంది వచ్చిందా లేదని, అనుకుంది వచ్చింది అన్నప్పుడున్న హ్యాపీనెస్, దట్ ఈస్ ది మోస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాంటిది ఈ పిక్చర్లో పలానా సాంగ్ అప్పుడు కానీ పలానా సీన్ అప్పుడు నీకు ఫ్యూ టైమ్స్ అలా అనిపించింది. బట్ ద మోస్ట్ డిఫికల్ట్ పాయింట్ సాంగ్ నుంచి ఇట్ గోస్ ఇన్ టు ద ఇంటర్వెల్. సో అది చేసినప్పుడు ఐ మీన్ కంపోజింగ్ నుంచి అనుకున్నప్పుడే వీ నో దట్ ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ టు అచీవ్. ఆఫ్టర్ షూటింగ్ అండ్ దెన్ ఫైనలీ ఎడిట్ చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. దట్స్ అండ్ ఫర్ మీ దట్స్ పర్సనలీ ద బెస్ట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. నాలాంటి అమ్మాయికి ఏ రాజకుమారుడు రాడు. అమ్మాయి లావుగా ఉంటే రిజెక్ట్ చేస్తారా? అంటే పెళ్ళైన తర్వాత లావ్ అయితే డివోర్స్ ఇస్తారా? స్వీటీ, సెట్కి వచ్చిన తర్వాత సీన్ చెప్తారు కదా, సీన్ చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ సమ్ ఇంపార్టెంట్ సీన్స్ ముందే తెలుస్తుంది నీకు. బాగా చేశాను వాళ్ళ డైరెక్టర్ బాగా మెచ్చుకున్నాడు. వాట్ ఈస్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపెండ్ ఇన్ దిస్ జర్నీ? యాక్చువల్లీ నేను మూవీ షూట్ చేసినప్పుడు జనరల్గా మానిటర్ చూడను. మానిటర్ చూడవా? నేను చూడను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్వేస్ ఐ విల్ హ్యావ్ దిస్ ఫీలింగ్, నేను ఒక షార్ట్ చేసినప్పుడు ఆ షార్ట్ అయిన తర్వాత మళ్ళీ ద డైరెక్టర్ విల్ బి సీయింగ్ ద షార్ట్ ఆన్ దిస్ మానిటర్, నో మై ఐస్ విల్ బి టోటలీ ఆన్ హిస్ ఎక్స్ప్రెషన్ అండ్ నేను చూస్తూ ఉంటాను. అండ్ దెన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ఇట్ సమ్ టైమ్స్ దే విల్ హ్యావ్ అ స్మైల్, నో if they have that smile, that's a satisfaction for me. So monitor చూస్తుంటే you have a different monitor. That is the director's face. Then I'll always keep observing the director's face, how is he feeling, and తెలిసిపోతుంది కొన్నిసార్లు చూసి they'll be smile, then they'll say okay. That time I feel no, something is not right. And that's good. One of the best qualities about Sweetie, working with Sweetie, she completely trusts the director. Monitor దగ్గర వచ్చి చెక్ చేయదు. అండ్ కొంచెం ఫేస్లో చెప్పినట్టు కొంచెం డౌట్ ఉంటే షీల్ ఓన్లీ ఆస్క్ ఫర్ వన్ మోర్ అండ్ షీల్ వాంట్ టు డూ. సిమ్రన్ ఎన్జిఓతో కలిసి స్లమ్ ని క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ చేసింది. ఓ, ఫారెన్ నుండి ఇండియాకి టాయిలెట్లు క్లీన్ చేయడానికి వచ్చారా? అక్కడ టాయిలెట్లు లేవా, ఇక్కడ ఆయాలు లేరా? నా ఎక్స్పీరియన్స్లో స్వామి, రైటరు ప్రొడ్యూసరు కథ అంత డిస్కషన్లో డైరెక్టర్గా ఏంటంటే టోటల్ విజువలైజేషన్లో ఇది 3rd రీల్లో వస్తుంది, ఇది 13th రీల్లో వస్తుంది, ఈ సీన్ ఎక్స్ట్రా సీన్, ఇది అనవసరం అనేది తీసేస్తూ ఉంటాం అన్నమాట. తీసినప్పుడు ఇప్పుడు కనికకి నీకు మధ్య కనిక ఒక మంచి సీన్ రాసి లెంత్లో ఇది అవసరం లేదని తీసేసినప్పుడు బోత్ ఆఫ్ యూ ఎప్పుడైనా కొట్టుకున్నారా, మాట్లాడుకున్నారా? ఫైట్స్ మోస్ట్లీ స్క్రిప్ట్ మీద జరిగినాయి. అలాంటి సీన్స్ గురించి ఈ సీన్ ఉండాలా లేదా, ఇది తీసేయచ్చు లేదు ఇది ఉండాలి. సో షూటింగ్ ప్రిటీ మచ్ ఫైనల్ స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్ వి షాట్ దట్. ఎడిట్లో విదిన్ సీన్స్ కొన్ని మూమెంట్స్ ఉంటాయి తీసేయాలంటాను,
but she used to argue and fight with me and say, no, those things are required. So like that, we had some... సార్ ఫైట్ అంటే బబ్బుల గురించి ఒకటి చెప్పాలండి. మెగాఫోన్ తీసి ఇలా ఇస్త్రీ కొట్టడం, లేకపోతే ఫైల్ తీసి అసిస్టెంట్ ముఖం మీద ఇలా కొట్టడం, గట్టిగా గర్జించడం, కేకలేయడం, ఇట్లాంటివన్నీ ఆయన చూస్తే ఆడలు అసలు సింహస్వప్నం అందరికీ రాఘవేంద్ర పేరు చెప్తే అని వేటర్ గారు చెప్పారండి. రాఘవేంద్ర అబ్బాయి బబ్బులు కోపం ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఎవరి మీద అరిస్తే ఎలా ఉంటుంది నేను చూద్దామని, అది నాకు అమ్యూజ్మెంట్ అనమాట అండి. ఫైనల్గా తన కోపం వస్తే ఎలా ఉంటుందో చూశానండి. మన ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మెల్లిగా వేయింగ్ మిషన్ తీసుకొచ్చారండి. తీసుకొస్తే అదేమో చూడడానికి అసలు ఏం బాగోలేదు. చాలా వెలిచిపోయిన రంగులు తుప్పు పట్టి బాగా అప్సెట్ అయ్యి మెల్లిగా మొదలైందండి. ఏంటిది దీనికి ఏమన్నా కలర్స్ వేయించండి అంటే, లేదండి ఇప్పుడు లాస్ట్ మినిట్లో కష్టం అంటే వెంటనే కోపం ఇలా ఒక కెరటంలా వచ్చి దీన్ని తీసి అవతల పాటు కొత్తది కొనండి ఇప్పుడు అర్జెంటుగా కేకలేసాడండి. చూసా మొత్తం నేను సాటిస్ఫైడ్ అండి. నేను బబ్బులు కోపం ఇస్తే ఎలా ఉంటుందో నేను చూడగలిగాను. నేను నువ్వు చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు చేస్తారో అంతమంది కూడా చేసావు. ప్రకాష్తో నీకు డైరెక్టర్ మీద ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది. నేను చాలామంది ప్రొడ్యూసర్స్ నన్ను ఎంత లైక్ చేసినా కూడా ఏదో స్టేజ్లో చిరాకులు కోపం వచ్చి ఇట్లా క్రేన్ కూడా కావాలి వీళ్ళకి, మళ్ళీ జిమ్మి జిప్పు కావాలి, ఇటువంటిది ఏమైనా అనిపించింది ఎప్పుడైనా నీకు? అంటే షూటింగ్కి వెళ్ళేవాడిని కదా, అందుకే భోజనం టైంకి వెళ్ళి భోజనం చేసి వచ్చేసేవాడిని. అంత ప్లెజెంట్గా ఉండేది డిస్కషన్ అంతా. నెంబర్ 1 ఇస్ ఇట్ ఫెయిర్ క్వశ్చన్, ఇస్ ఇట్ ఫెయిర్ ఆన్సర్? అంటే నేను చిన్న సినిమా తీయాలని వెళ్తే పివి said no, we'll get big stars, we'll get big technicians, we'll get big budget, given everything and more. వెరీ గుడ్. కంగ్రాట్స్. నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి డెఫినెట్గా ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. No, I only believe in one thing. Hit or failure is a different matter. Whether we have put in 100% or not, which I believe all of us have put in that effort. కిరణ్ నాతో చేశాడు, మా అబ్బాయితో కూడా చేశాడు. నాకన్నా ఒక స్టెప్ ముందుకెళ్ళాడు. కిరణ్ నాకన్నా ఒక స్టెప్ ముందుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే వృత్తిలో వెళ్ళొచ్చు, ఇంకా ఎంత పైకైనా రావాలి. నాకన్నా చిన్నాడు కనుక ఒక స్టెప్ ఏమి వెళ్ళాను సార్. నాతోనే పనిచేస్తాం, మా అబ్బాయితో కూడా పనిచేసావు కదా. నేను నీతోనే పనిచేయాలి, మీ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ నేనే ఫస్ట్ చేయాలి. అంటే మీ స్టాండర్డ్కి ఒక లెవెల్కి రీచ్ అయ్యే విధంగా ఆడిని నేను ప్రాక్టీస్ చేయమని చెప్తానండి. ప్రస్తుతం వాడు ఇంకా చిన్న కుర్రాడు. ఎందుకంటే వల్లీతో కూడా నేనే చేస్తాను, జాగ్రత్త వారిని ఇచ్చాను. ఇందులో సైజ్ జీరోలో పాట పాడాడు సార్, అంటే తమిళ వర్షన్లో. ఇప్పుడు ఇంకా కోపం వస్తుంది నాకన్నా ముందు. నాకు స్వీటీ ఎక్స్ప్రెషన్స్ సినిమాలో ఎక్కడ ది బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ జిలేబీ తినేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. నాకు స్వీట్స్ అంటే ఇష్టం. అసలు ఎంత క్యూట్గా ఉంటుందంటే కనుక మీ అందరూ కలిసి ఈ ఫేస్బుక్లో పెడతారో ట్విట్టర్లో పెడతారో ఈ సైంటిస్టులందరికీ ఒక మెసేజ్ పెట్టండి, ఎంత తిన్నా కూడా లావ్ అవ్వకూడదు, అటువంటి మందు కనిపెట్టండి. ఒక టాబ్లెట్ వేసుకుంటే మొత్తం బుస్ అయిపోవాలన్నమాట. అది కూడా చేస్తే కొంచెం సైజ్ జీరో తీసినందుకు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా తిన్నా కూడా లావ్ అవ్వరు అనమాట. సైజ్ చూస్తే అందరికీ ముందు మెంటల్గా రిలీఫ్ వస్తుంది, హెల్తీగా ఉంటారు. హెల్త్ అవేర్నెస్ కోసం తీశారు. ఏ రాష్ట్రం అయినా ఏ సొసైటీ అయినా కూడా హ్యాపీగా ఉండాలంటే హెల్తీగా ఉంటాం. అందరూ హెల్తీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఇన్నర్ హెల్త్. సో ఆ ప్రయత్నం చేసిన మీ అందరికీ రియల్గా గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అయిపోయింది. Thank you. సో